హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ 8th క్లాస్ నుండి 7th లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలు 8th క్లాస్ నుండి మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కంటెంట్ చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. కంటెంట్ చూడండి, కంటెంట్ చాలా బాగుంటుంది, మీకు 100% యూజ్ అవుతుంది. ఫస్ట్ బిట్, మొక్కలు జంతువులు నివసించే ప్రదేశాన్ని ఏమంటారు? మొక్కలు జంతువులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. ఆవాసంలో ఏ అంశాలు ఉంటాయి? ఆవాసంలో సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు ఉంటాయి. ఆవాసంలో సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు ఉంటాయి. నెక్స్ట్, జీవుల యొక్క అవసరాలను తీర్చే ప్రదేశాన్ని ఆవాసం అంటాం. జీవుల యొక్క అవసరాలను తీర్చే ప్రదేశాన్ని ఆవాసం అని అంటం జరుగుతుంది. ఆవాసం అని అంటారు. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన సైంటిస్టు ఏజీ టాన్స్లే. ఎప్పుడు యూజ్ చేశారంటే 1935లో. ఇతను బ్రిటన్ దేశానికి చెందినవారు. ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది. ఎకోసిస్టమ్ అనేది ప్రకృతికి మూల ప్రమాణం. ప్రకృతికి మూల ప్రమాణం అని దేనిని అంటారంటే ఎకోసిస్టమ్ అని అంటారు. ప్రకృతి ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. ప్రకృతి అనేది ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. సజీవ సమూహాలు అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. అదేవిధంగా నిర్జీవ అంశాలు అంటే మృత్తిక, గాలి, నీరు, సూర్యరశ్మి. ప్రాణము లేనివి నిర్జీవ అంశాలు, ప్రాణం ఉన్నవి సజీవ అంశాలు. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలో సజీవులన్నిటికీ ముఖ్య శక్తి వనరులు ఏమిటంటే సూర్యుడు. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఏ పదాన్ని వాడతారు? ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఏ పదాన్ని వాడతారంటే ఆహారపు గొలుసుని వాడతారు. నెక్స్ట్, శాకాహారులు అంటే హెర్బివోరస్. నెక్స్ట్, మాంసాహారాలు అంటే కార్నివోరస్. నెక్స్ట్, ఈ రెండింటిని, శాకాహారుల్ని మాంసాహారాలని కన్జ్యూమర్స్ అంటారు, వినియోగదారులని అంటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, యాక్చువల్గా మనకి ఆహారపు గొలుసు పోషక స్థాయిలు అనేది 3, 4 అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ ఉన్నటువంటి ఉత్పత్తిదారులు, ఆహారపు గొలుసు పోషక స్థాయిలో మొదటిది ఉత్పత్తిదారులు, రెండోది వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు. ఇలా మనకు పోషక స్థాయిలు అనేవి ఉంటాయి. ప్రతి పోషక స్థాయిలోని విచ్ఛిన్నకారులు అనేవి ఉంటాయి. విచ్ఛిన్నకారులు అంటే పై భాగంలోనే ఉంటాయి అని కాదు, ప్రతి పోషక స్థాయిలో విచ్ఛిన్నకారులు అనేవి ఉంటాయి. ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి ఏంటంటే బలమైన గాలులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు. ఈ సునామీలనే ప్రకృతి వైపరీత్యాలు ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి. ఫస్ట్వి బలమైన గాలులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు. సునామీలని ప్రకృతి వైపరీత్యాలు ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేస్తాయి. నెక్స్ట్ బిట్, భూమిపైన అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏంటిది? భూమిపైన అతిపెద్ద ఆవరణ వ్యవస్థ జీవావరణం. దీన్ని బయోస్పియర్ అని కూడా అంటారు. ఈ బయోస్పియర్ జీవావరణం నుంచి అనేక వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. బయోస్పియర్ నుంచి వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. అతిపెద్ద ఆవరణ వ్యవస్థ అనుకున్నాం కదా. అతిపెద్ద ఆవరణ వ్యవస్థ గడ్డి లేదా అడవి అనేది అతిపెద్ద
ఆవరణ వ్యవస్థ, అతిపెద్ద ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్, మడ అడవులు విస్తారంగా ఎక్కడ పెరుగుతాయి? మడ అడవులు విస్తారంగా ఎక్కడ పెరుగుతాయి? నదులు సముద్రాలు కలిసే దగ్గర, బ్యాక్ వాటర్ ఉన్న ప్లేస్లో మడ అడవులు విస్తారంగా ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్, కోరింగ మాంగ్రూవ్ విస్తరణ. కోరింగ మాంగ్రూవ్ ఎక్కడ ఉంటుంది? మాంగ్రూవ్ కాకినాడ సమీపంలో ఉంటుంది. ఈ కాకినాడ సమీపంలో కోరింగ మాంగ్రూవ్ దాని విస్తీరణ ఎన్ని కిలోమీటర్లు అంటే 150 కిలోమీటర్స్. 150 కిలోమీటర్స్. నెక్స్ట్, గౌతమి ఉపనది కోరింగ. ఈ కోరింగ ఉపనది పేరుగానే ఇక్కడ ఉన్నటువంటి మాంగ్రూవ్కి కోరింగ మాంగ్రూవ్ అని నేమ్ రావడం జరిగింది. నెక్స్ట్, గోదావరి ఉపనది గాడేరు. ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చిన బిట్ ఇది. గోదావరికి ఉపనది గాడేరు. నెక్స్ట్, భూభాగంలో దాదాపు ఏ మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి? భూభాగంలో దాదాపుగా ఎంత మేర ఎడారులు అనేవి విస్తరించి ఉన్నాయి? భూభాగంలో ఎడారులు 17% విస్తరించి ఉన్నాయి. ఎడారుల్లో సగటు వర్షపాతం సంవత్సరానికి ఎంత? 23% కన్నా తక్కువ. 23 కాదు, 23% కన్నా తక్కువ. ఎడారులు 17%, వర్షపాతము 23 కన్నా తక్కువ. నెక్స్ట్, సముద్రంలో ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా? సముద్రంలో 5 లక్షలు నుండి కోటి వరకు, 5 లక్షల నుండి సముద్రంలో ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయంటే 5 లక్షల నుంచి కోటి రకాల జీవజాతులు ఉన్నాయి. 5 లక్షలు, కోటి, 5 నుంచి కోటి వరకు ఉన్నాయి. నెక్స్ట్, 5 నుంచి కోటి వరకు ఉన్నాయి. 5 నుంచి కోటి వరకు ఉన్నాయి. నెక్స్ట్, ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు డాష్కి పైన జీవరాశులు ఉన్నాయి. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు డాష్ కి పైన జీవజాతులు ఉన్నాయి. 1000కు పైన ఉన్నాయి. ఓన్లీ ఇండో పసిఫిక్ మహాసముద్రంలోనే 1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1000కి పైన జీవజాతులు ఉన్నాయి. అడవి ఆవరణ వ్యవస్థలో వైవిధ్యాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎడారి ఆవరణ వ్యవస్థలో వైవిధ్యాలన్నీ తక్కువగా ఉంటాయి. అడవి ఆవరణ వ్యవస్థలోని వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఎడారి ఆవరణ వ్యవస్థలో వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్, అడవి ఆవరణ వ్యవస్థను దేని ఆధారంగా వర్గీకరిస్తారు? ఫస్ట్ ది వృక్షాల వయసు, అక్కడ ఉన్నటువంటి వృక్షాల వయసు. నెక్స్ట్, శీతోష్ణ స్థితి. 3, మృత్తికా రకాలను ఆధారంగా చేసుకుని అడవి ఆవరణ వ్యవస్థను దేని ఆధారంగా వర్గీకరిస్తారంటే వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి, మృత్తిక రకాలను బేస్ చేసుకుని అడవి ఆవరణ వ్యవస్థను వర్గీకరిస్తారు. నెక్స్ట్, అంతరిక్షంలో పౌరశక్తి డాష్ రూపంలో ప్రసరిస్తుంది. అంతరిక్షంలో సౌరశక్తి డాష్ రూపంలో ప్రసరిస్తుంది. సూర్యకిరణాల రూపంలో అంతరిక్షంలో సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తుంది. సౌరశక్తి దాదాపు డాష్ శాతం వాతావరణంలో శోషించబడుతుంది. వాతావరణంలో ఎంత శాతం శోషించబడుతుంది అంటే 57% వాతావరణంలో శోషించబడుతుంది. ఎంత శాతం సౌరశక్తి భూమిని, నీటిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. భూమిని వేడి చేయడానికి, నీటిని వేడి చేయడానికి మరియు నీటిని ఆవిరి చేయడానికి ఎంత ఉపయోగపడుతుంది అంటే 36% యూజ్ అవుతుంది. వాతావరణంలోని ఎంత శోషించబడుతుంది? 57%. ఇక్కడ హీట్ చేయడానికి భూమిని, నీటి ఆవిరిని చేయడానికి 36% యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఎంత శాతం మొక్కలకు చేరుతుంది? ఇందులో
57% వాతావరణంలోకి పోతే, నీటి ఆవిరిని వేడి చేయడానికి 36 పోతే, మరి ఎంత శాతం మొక్కలకి చేరుతుందంటే 80% మాత్రమే మొక్కలకు చేరుతుంది. 80% మాత్రమే మొక్కలకి చేరుతుంది. ఎంత శాతం మొక్కలకు చేరుతుంది? 8% మాత్రమే మొక్కలకు చేరుతుంది. నెక్స్ట్, ఎంత శాతం పిఎస్లో వినియోగించుకుంటుంది? 8% మొక్కలకు చేరితే దాంట్లో ఎంత పర్సెంట్ ఫోటోసింథసిస్కు కిరణజన్య సంయోగక్రియకు వినియోగించుకుంటుంది అంటే 2% మాత్రమే వినియోగించుకుంటుంది. ఈ 2%లోనే 1% 5% ఎనర్జీకి యూజ్ చేసుకుంటుంది. మిగతా మొత్తం హీట్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, మొక్కల్లో నిల్వ ఉన్న శక్తి ఆవరణ వ్యవస్థలో ఏ రూపంలో ప్రవహిస్తుంది? మొక్కలో నిల్వ ఉన్న శక్తి ఆవరణ వ్యవస్థలో ఏ రూపంలో ప్రవహిస్తుంది? ఏ రూపంలో అంటే ఆహారపు గొలుసు రూపంలో ప్రసరిస్తుంది. నెక్స్ట్, ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు డాష్ శాతం స్థితి శక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. అంటే ఇక్కడ 80 to 90% ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. మరి అది బాడీలో ఎంత పర్సెంట్ స్టోర్ చేసుకుంటుంది? 10% మాత్రమే బాడీలో ఎనర్జీగా స్టోర్ చేసుకుంటుంది. ఎంత ఉష్ణ రూపంలో విడుదలవుతుందంటే 80 to 90% ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. నెక్స్ట్, సౌరశక్తి ఉత్పత్తిదారుల్లో ఈ రూపంలో నిల్వ ఉంటుంది. ఏ రూపంలో నిల్వ ఉంటుంది? స్థితి శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 8th క్లాస్ 7th లెసన్ నుంచి ఇవి టోటల్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.